హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి చేత్తో పని లేకుండా, గిన్నెలు ఎక్కువ కాకుండా ఇంట్లోనే నెయ్యిని చాలా ఈజీ పద్ధతిలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. ఒక్కొక్కసారి నెయ్యిని చేయడానికి మనకి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదండీ! మిక్సీలో వేసి, గిన్నెలో వేసి, కవ్వంతో తిప్పుతూ ఒక్కొక్కసారి అస్సలు సరిగ్గా రాదనమాట. కానీ ఈ ప్రాసెస్‌లో చేస్తే గనక వెదర్ చల్లగా ఉన్నా సరే, వేడిగా ఉన్నా నెయ్యి మనకి త్వరగా వచ్చేస్తుంది. అలాగే కష్టం లేకుండా ఉంటుంది. మరి లేట్ చేయకుండా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా నేనైతే ఇక్కడ పెరుగు మీద మీగడని తీసుకుంటున్నానండి. మీరు గనక పాల మీద మీగడ తీసుకుంటే పాలు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నారంటే ఒక 10 నిమిషాలకి పైన ఉన్న మీగడంతా చక్కగా తెట్ట కట్టేస్తుందండి. అప్పుడు నెయ్యి కాస్త ఎక్కువ వస్తుందనమాట. నేనైతే ఇక్కడ పెరుగు మీద మీగడ తీసుకుంటున్నాను కాబట్టి రుచి అయినా ఫ్లేవర్ అయినా చాలా బాగుంటుందండి. ఇలా తీసుకున్న మీగడని ఒక గిన్నెలోకి వేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే మనకి నెయ్యి తీసుకోవడం చాలా ఈజీ అవుతుంది. అలాగే 10-15 రోజులకి చక్కగా నెయ్యి వచ్చేస్తుందండి. అలాగే మనం వెన్నని ప్రిపేర్ చేసుకునే ముందుగానే మనం మీగడ తీసి స్టోర్ చేసుకున్నాం కదండి, అది బయట పెట్టేశారంటే నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తుంది. అలా ఉంటేనే మనకి నెయ్యి అనేది చక్కగా వస్తుందన్నమాట. చూడండి, నేను ఇక్కడ తీసుకున్న మీగడ 15 రోజుల పాటు నిల్వ చేసుకున్నానండి. మాది చిక్కటి పాలు కాబట్టి పల్లెటూరులో దొరుకుతాయి కాబట్టి మీగడ కాస్త ఎక్కువ వస్తుందనమాట. చూసారు కదా, మీగడలోనే నెయ్యి అనేది సపరేట్ అయిపోతుంది. నెయ్యి క్వాంటిటీ అనేది మనం తీసుకున్న పాలను బట్టే ఉంటుందన్నమాట. మీరు ప్యాకెట్ పాలు యూస్ చేస్తే కనుక ప్యాకెట్ పాల నుండి కూడా ఇదే ప్రాసెస్లో నెయ్యి తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న మీగడని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. గిన్నె అనేది కాస్త మందంగా లోతుగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే నెయ్యిని కూడా మనం ఇదే గిన్నెలో కాయబోతున్నాము. దీనికంటూ సపరేట్ గిన్నె అయితే నేను ఇక్కడ యూజ్ చేయట్లేదండి. ఇప్పుడు కవ్వంతో ఈ మీగడని కొద్ది కొద్దిగా ఇలా ప్రెస్ చేస్తూ ఒకే డైరెక్షన్లో మనం తిప్పుకున్నామంటే ఒక్క 2 నిమిషాలకి మీగడ నుండి చక్కగా వెన్న అనేది సపరేట్ అయిపోతుందండి. అసలు నీరు అనేది వేయక్కర్లేదండి. ఇందులో ఉన్న చల్లదనం మనకి సరిపోతుందనమాట. ఒకే డైరెక్షన్లో ఇలా తిప్పుకున్నారంటే కాసేపటికి వెన్న చక్కగా సపరేట్ అయిపోతుంది. ఒకవేళ వెదర్ అనేది కాస్త చల్లగా ఉంటే కొంచెం గోరువెచ్చని నీరు వేసుకున్నారంటే చక్కగా వచ్చేస్తుంది. ఒకవేళ వెదర్ అనేది వేడిగా ఉంటే చల్లని నీరు వేసుకున్నారంటే ఇంకా త్వరగా వచ్చేస్తుంది. చూసారు కదండి, అస్సలు చేత్తో పని లేకుండా చక్కగా కవ్వంతోనే చాలా ఈజీగా వచ్చింది. నేను చేసుకునేటప్పుడు మాత్రం వెదర్ చాలా చల్లగా ఉందండి. నాకైతే త్వరగా వచ్చేసింది. ఇలా సపరేట్ అయిన వెన్నలోకి కాస్త చల్లని నీరు కానీ ఐస్ క్యూబ్స్ కానీ వేసుకుంటే మనకి వెన్న అనేది చక్కగా గట్టి పడుతుందండి. ఇప్పుడు ఇందులో మిగిలిన మజ్జిగని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా 2-3 సార్లు ఐస్ క్యూబ్స్తో కానీ చల్లని వాటర్తోనూ కానీ మీరు శుభ్రం చేసుకున్నారంటే నెయ్యి మంచి స్మెల్ వస్తుందండి. అలాగే ఇందులో ఉన్న మజ్జిగంతా పోయి మనకి ఇందులో వేస్ట్ అనేది చాలా తక్కువ వస్తుందన్నమాట. ఇలా తీసుకున్న మజ్జిగను మీరు చెట్లకైనా వేసుకోవచ్చు. అలాగే పునుగులు, బజ్జీలకు కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇదే గిన్నెని మనం స్టవ్ మీద పెట్టేసుకుందాము. వెన్న కరిగేంత వరకు అలాగే మనకి నెయ్యి వచ్చే వరకు కూడా స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఒక 15 నిమిషాల పాటు ఇలా తిప్పుతూనే ఉండాలండి. ఇలా తిప్పుతూ ఉంటేనే మనకి అడుగంటకుండా ఉంటుందన్నమాట. అలాగే మనకి మీగడ నుండి వెన్న సపరేట్ అయిన తర్వాత 2-3 సార్లు నీటితో ఇలా శుభ్రంగా కడిగామంటే మనకి చక్కగా నెయ్యి త్వరగా వస్తుంది. అలాగే నెయ్యి అనేది ఎక్కడా స్మెల్ రాదండి. ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ మారిన తర్వాత ఫ్లేమ్ని కాస్త తగ్గించుకుని కవ్వంతో ఇలా తిప్పుతూనే ఉండాలండి. ఇలా తిప్పుతూ ఉంటేనే మనకి చక్కగా అడుగంటదనమాట. నేను ఇక్కడ నెయ్యి స్మెల్ రావడానికి ఎటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా వాడట్లేదండి. కొంతమంది మెంతులు వేస్తుంటారు, తమలపాకు వేస్తుంటారు. అలాంటివి ఏమీ వేయనక్కర్లేదండి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత చల్లార్చుకుని ఒక గిన్నెలోకి వార్చుకున్నారంటే అసలు మంచి స్మెల్ వస్తుందండి. నెయ్యి నుంచి సాధారణంగా వచ్చే స్మెల్లే చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి వడకట్టేసుకోవాలి. చూసారు కదండి, చక్కగా నెయ్యి ఎంత ప్యూర్గా స్వచ్ఛంగా ఉంది కదా. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని నెక్స్ట్ డేకి తీసారంటే మనకి చక్కగా రవ్వ రవ్వగా ఉంటుందన్నమాట. అలాగే మనకి గిన్నె కూడా ఎక్కడ అడుగంటలేదు కదండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఆ నెక్స్ట్ డే మార్నింగ్కి మీకు చూపిస్తున్నాను. నెయ్యి చూసారంటే ఇక్కడ చక్కగా రవ్వ రవ్వగా ఉందన్నమాట. ఒక 2 రోజుల్లో ఉంచేసామంటే పూస నెయ్యిలా అయిపోతుందండి. ఖచ్చితంగా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.